నిజమే, నీవు ఆయన వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన వాక్యమును నువ్వు అనుసరించినప్పుడు, ఆయన వాక్యం వెనకాల నువ్వు నడిచినప్పుడు, నీ జీవితంలో సైన్యాధిపతిగా నిలబడి నీకు ఎదురుగా వస్తున్న ప్రతి ఆటంకాలను యుద్ధం చేసి, హల్లెలూయా, శత్రువులు లయపరిచి అడ్డుగోడలు పడగొట్టి నీకు మార్గం ఏర్పాటు చేసి 24 గంటలు సెక్యూరిటీగా ఉంటాడు నీకు ఆయన. నువ్వు ప్రయాణం చేస్తుంటే నీకు భద్రతగా ఉంటాడు, ఒక ఎస్కార్ట్గా నీ పక్కనే నడుస్తాడు. కానీ నువ్వు విచ్చలవిడిగా నీ జీవితాన్ని చేస్తా నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటే, దేవుడు ఎక్కడ తన్నాలో ఎక్కడ కొట్టాలో ఆయనకి బాగా తెలుసు. ప్రియ దేవుని పిల్లారా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, వాత్సల్యతలు కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, అన్నీ ఆయనే. అలాగే న్యాయాధిపతి కూడా.